ఇక డీటెయిల్స్ చూసినట్లయితే కొందరు పెద్ద స్థాయి అధికారుల్లో ఉన్న కొందరు అధికారులు వారికి జీతాలు వస్తున్నా సరే మరోవైపు లంచాలు తీసుకుంటూ అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. దేశంలో చాలా చోట్ల ఏవైనా పనులు జరగాలంటే అందుకు సంబంధించిన అధికారులకు ముడుపులు ముడితే గానీ మన పని ముందుకు సాగదు. ఇకపోతే ఇలాంటి సందర్భాల్లో కొందరు లంచం ఇవ్వడానికి ఇష్టం లేకపోవడంతో వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఆ అధికారులకు తగిన బుద్ధి చెబుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇక ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం పోలీస్ స్టేషన్ పై తాజాగా ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు జరిపిన ఆకస్మిక దాడుల్లో టౌన్ సీఐ ఆంజనేయులు 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఇక ఈ విషయానికి సంబంధించి అవినీతి నిరోధక శాఖ అధికారులు గడిచిన నెలలో దొరికిన కోడి పందాల నిందితుడు లక్ష్మణ్ రాజు వద్ద నుంచి సీఐ 50,000 లంచం డిమాండ్ చేశారని తెలిపారు. దాంతో బాధితుడు గతిలేని పరిస్థితుల్లో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఓ పథకం ప్రకారం పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటుండగా టౌన్ సీఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. విశ్వనాథ్, మరి ఏపీలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఒక సీఐని పట్టుకున్నట్టుగా తెలుస్తోంది లంచం తీసుకుంటుండగా. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సీఐ ఆంజనేయులు లంచం తీసుకుండగా ఏసీపీ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు. ఈ రోజు ఆయన 50,000 రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. ప్రధానంగా గత నెల 16వ తేదీన రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామంలో కోడిపందాల శిబిరంపై పోలీసులు దాడి చేసి కోడిపందాలు ఆడుతున్న వారితో పాటు మోటార్ సైకిల్ వాటిని స్వాధీనపరుచుకున్నారు. దానిలో భాగంగా కోడిపందాలకు సంబంధించి ఆ ఆడుతున్న స్థల యజమాని ఎవరవుతున్నారో కొచ్చర్లపాట లక్ష్మణ్ రాజుకు చెందిన స్థలం అది. ఆ యజమానిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దానిలో భాగంగా కేసు సెక్షన్లు తక్కువగా వేయడంతో పాటు తనకి అనుకూలంగా పనిచేస్తామని కొంత డబ్బులు ఇవ్వాలని సీఐ డిమాండ్ చేయడంతో గతంలో కొంత లంచం ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా ఒత్తిడి చేయడంతో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు స్థల యజమాని లక్ష్మణ్ రాజు. దాంతో ఈ రోజు ఏసీబీ డిఎస్పీ శ్రీహర్ రాజు, రాజమండ్రికి చెందిన ఏసీబీ డిఎస్పీ శ్రీహర్ రాజు ఆధ్వర్యంలో బృందాలన్నీ కూడా ఈ రోజు సీఐ లంచం తీసుకుంటుండగా 50,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. సీఐ మీద కేసు నమోదు చేసి ఏసీపీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఏసీపీ అధికారులు ఎవరూ కూడా లంచం ఇవ్వద్దు, అవసరమైన తమని సంప్రదించి ఆ లంచం అరికట్టాలని చెప్పి కూడా ఏసీబీ డిఎస్పీ శ్రీహర్ రాజు కోరడం జరిగింది. అమూల్య. థ్యాంక్ యూ విశ్వనాథ్.